భార్య వేరే వాడితో చాటింగ్ చేస్తుంది, అది భర్త చూస్తే దీన్ని బేస్ చేసుకొని డివోర్స్ తీసుకోవచ్చా మేడం? సేమ్, నాట్ జస్ట్ వైఫ్, ఈవెన్ హస్బెండ్కైనా సేమ్ చేస్తే ఇద్దరు విడాకులు తీసుకోవచ్చు. బట్ అంటే సబ్జెక్టు టర్మ్స్ అండ్ కండిషన్స్. ఏంటంటే ఇప్పుడు చాట్ చేయడం వేరు, అతిగా చాట్ చేయడం వేరు. దేర్ ఈస్ అ డిఫరెన్స్. ఇప్పుడు క్యాజువల్గా ఏదో చాట్ చేస్తుంది అంటే ప్రాబ్లం లేదు, కానీ ఆ చాట్లో కనుక అడల్టరీ కనుక ఉంటే, ఒకవేళ వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఒక థర్డ్ పర్సన్ వల్ల వీళ్ళ రిలేషన్షిప్, ఈ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్షిప్ కనుక ఖరాబ్ అయితే, అండ్ ఆ థర్డ్ పర్సన్ వల్ల, ఆ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వీళ్ళ రిలేషన్ అనేది ఖరాబ్ అయింది, ఆర్ హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఇంకో థర్డ్ పర్సన్తో కనుక ఎలాంటి వేరే రిలేషన్షిప్లో ఉంటే కనుక డెఫినెట్గా గ్రౌండ్ ఫర్ డివోర్స్, అంతే కదా. సో అలా ఇప్పుడు రీసెంట్గా మనం ఒక కేసు కూడా స్టడీ చేసాం కదా లాస్ట్ టైం. ఒకవేళ థర్డ్ పర్సన్ వల్ల కనుక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో రిలేషన్షిప్ కనుక ఖరాబ్ అయితే, ఆ థర్డ్ పర్సన్ మీద ఇదర్ ఆఫ్ ద స్పౌసెస్ కేసు వేయచ్చు. అంటే ఏలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ అనే గ్రౌండ్ మీద ఆ పర్సన్ మీద కేసు వేయొచ్చు. ఎందుకంటే ఆ పర్సన్ వల్ల ఈ కేసు, వీళ్ళ రిలేషన్షిప్ మొత్తం డ్యామేజ్ అయింది, విడాకుల వరకు వచ్చింది అని చెప్పి. సో దీని కూడా అప్లై అవుతుంది. ఎవరైనా సరే, అంటే నేను డైరెక్ట్గా చాట్ చేస్తే మీరు వెళ్ళి డివోర్స్ ఫైల్ చేయండి అని అనను, అది రాంగ్ మెసేజ్. చాట్ జస్ట్ చేయడం వేరు, బట్ ఆ చాట్లో కనుక ఏదైనా ప్రూఫ్స్ దొరికినాయి అనుకోండి, టు ప్రూవ్ అడల్టరీ, దెన్ దట్ విల్ బి ఎ గ్రౌండ్ ఫర్ డివోర్స్. ఈ క్లారిటీ అనేది తెలుసుకోండి. సో ఇట్లాంటి కేసు యాక్చువల్లీ మొన్న ఒకటి రీసెంట్గా ఫైల్ అయింది. ఏంటంటే వైఫ్ ఇంకో థర్డ్ పర్సన్తో టూ మచ్గా చాట్ చేస్తుంది, టూ మచ్. ఎట్లా అంటే ఇంకా ఈ హస్బెండ్ని కంప్లీట్ నెగ్లెక్ట్ చేసేసింది, ఈ హస్బెండ్ అసలు పట్టించుకోవట్లేదు. సరే అని చెప్పేసి ఆ వాట్సాప్ చాట్ హస్బెండ్ ఏం చేసిందంటే వేరే విధంగా, అంటే రిట్రీవ్ చేసిండు, ఆమెకు తెలియకుండా దొంగతనంగా ఆ చాట్ని రిట్రీవ్ చేసిండు అండ్ తీసుకెళ్లి కోర్టులో అది వేసిండు కూడా ఎవిడెన్స్ని. సో మనం అడగొచ్చు, ఏంటి ఇప్పుడు మరి దొంగతనంగా తీసుకొచ్చిన రిట్రీవ్ చేసిన ఎవిడెన్స్ అసలు కోర్టులో చెల్లుతుందా అని. లీగల్గా తీయలేదు కదా, ఇల్లీగల్గా తీసిండు కదా. సో రీసెంట్గా ఒక సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఏమొచ్చిందంటే, ఈవెన్ ఇల్లీగల్గా తీసినా కూడా డేటా ఏదైనా సరే, చాట్స్ కానీ ఏదైనా సరే ఇల్లీగల్గా తీసినా కూడా, ఒకవేళ అది కేసుకి కనుక స్ట్రాంగ్ ఎవిడెన్స్ అయితే మాత్రం ఆ ఎవిడెన్స్ కన్సిడర్ చేయండి అనేసి చెప్తుంది. సో ఈ పర్సన్ ఏం చేసిండు, ఇప్పుడు నేను చెప్పిన స్టోరీలో హస్బెండ్ అది మెల్లగా రిట్రీవ్ చేసిండు దొంగతనంగా. తీరా చాట్ చూస్తే ఏంటంటే మొత్తం అది వేరే విధంగా ఉంది. సో అది బేస్ చేసుకొని అతను వెళ్ళి ఆ ఎవిడెన్స్ అనేది క్లియర్గా కోర్టుకి చూపిస్తే, కోర్టు కన్విన్స్ అయ్యి వాళ్ళిద్దరు విడాకులు అనేది మంజూరు చేసింది. ఓకే. సో చాట్ చేయడంతోనే స్టార్ట్ అయిన స్టోరీ ఇది. సో జస్ట్ చాట్ చేసినంత మాత్రానికి మాత్రం డివోర్స్ తీసుకోలేరు, బట్ ఆ చాట్లు ఏమన్నా ఉంటే కనుక డివోర్స్ తీసుకోగలుగుతారు.